మౌన పోరాటం మౌన పోరాటం. అలాగే లోన్ కోసం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను మేడం. రేపు ఇంకా 12 గంటలకి మీరు కళ్యాణ్ రామ్ గారిని బ్యాంకుకి తీసుకొచ్చి సైన్ చేయిస్తే సరిపోతుంది. తర్వాత సబ్మిషన్ పూర్తయితే 2 డేస్లో అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. ఆ అమౌంట్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకే మురారి, థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ మేడం. మేడం, రేపు గనక సంతకాలు అవ్వకపోతే లోన్ రిజెక్ట్ అయిపోతుందని చెప్పమన్నారు మేనేజర్ గారు. ఓకే మురారి. ఏమైంది విశాలాక్షి? గుమ్మం వరకు లక్ష్మీదేవి వచ్చేసి బయట ఆగిపోతే ఎలా ఉంటుంది? జస్ట్ గుమ్మం దాటి అడుగు లోపల పెడితే అంతా అయిపోతుంది. కాని రానివ్వకుండా ఆ స్వాతి ముత్యంగాడు ఆ వెధవ అడ్డంగా నిలబడ్డాడు. వాణ్ణి తొలగించుకునే అడ్డు కాదు, మనతో ఉంచుకునే గుడ్డు కాదు. బ్యాడ్, వెరీ బ్యాడ్. మనకి చెడు చేయడానికే పుట్టారు వాళ్ళు. రేపు 12 గంటలకల్లా వాణ్ణి తీసుకుని బ్యాంకుకి వెళ్ళాలి, సైన్ చేయించాలి. లేదంటే మన లోన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా జరిగితే ఈసారి మన అప్లికేషన్ కూడా బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడేం చేయాలి విశాలాక్షి? రేపు వాణ్ణి బ్యాంక్కి ఎలా తీసుకెళ్ళాలి? ఏమని చెప్పి సైన్ చేయించాలి? చేయిస్తాను. వాణ్ణి బ్యాంకుకి రప్పించి సంతకాలు చేయిస్తాను. ఇంట్లోనే వేలిముద్రలు వేయించలేకపోయాం, బ్యాంకుకు రప్పించి సంతకాలు చేయించగలమా? పద. ఇప్పుడెందుకు? రేపు కదా బ్యాంకుకు వెళ్లాల్సింది. రేపు వాడు రావాలంటే మనం ఇప్పుడు రంగా దగ్గరికి వెళ్ళాలి. రంగానా? చిన్న సంతకం లాంటి పనికి రంగా లాంటి వాడి దగ్గరికి ఎందుకు? పని చిన్నదే, కానీ అడ్డం పెద్దది. దానికోసం పెద్ద సుత్తి సరిపోదు, ఒక గ్రెనేడ్ పెట్టాలి. అది పేలి పీస్ పీస్ అయిపోవాలి. ఇక మళ్ళీ అతుక్కోవాలంటే అసాధ్యం అవ్వాలి, భయపడిపోవాలి. సరే, ఓకే, నీ ఇష్టం. ఏంటి ఈ ఆడాళ్ళ? ఆడాళ్ళని అంత తేలిక అనకండి సారు, ఒకసారి వీళ్ళని చూసి చెప్పండి. ఏంటి సార్, మేడం వీళ్ళు ఓకేనా? వీళ్ళు 100 రూపాయలకు కూడా మనిషిని చంపిన సందర్భం ఉంది. ఇప్పటికే 100 నేరాలు చేశారు మేడం. ఇప్పటి వరకు 10 కేసులో జైలుకి వెళ్ళొచ్చారు. వీళ్ళిద్దరూ పని పూర్తి చేస్తారు, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు మేడం. ఓకే, రాత్రి 2 గంటలకు ఇంటికి రండి. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మనిషినే తీసుకెళ్ళాలి. అడ్రస్ తెలుసా? మేడం పంపించారు సారు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా తర్వాత చెప్తాను. మహేంద్ర, అడ్వాన్స్ ఇచ్చేయి.
జాగ్రత్త. ఆ మనిషి చాలా పెద్ద కంచు. మీరేం టెన్షన్ పడకండి మేడం, అంతా సరిగ్గా జరిగిపోతుంది. సరిగ్గా జరిగిపోతుందని చెప్పి కంపు చేయొద్దు. అబ్బా నన్ను నమ్మండి సార్, పని అయిపోతుంది. నేను కంపు చేయొద్దన్నది పనిని కాదు, మా ఇంటిని. వీళ్ళిద్దరిని రాత్రికి పాన్ పరాగులు వేసుకొచ్చి మా ఇంటిని కంపు చేయొద్దు. అయినా ఎక్కడ పడితే అక్కడ వేయడానికి మా ఇళ్ళేం శ్రమ కాదు. అలాగే సార్. పద మహేంద్ర, గుర్తుంచుకోండి, రాత్రి 2 గంటలకి. చెప్పింది గుర్తుందిగా, పాన్ పరగలు వేయొద్దు. ఓ, అంటే వీడు రోజు రాత్రిళ్ళు చదివేసుకుంటున్నాడన్నమాట. అందుకే నా సంతకాలు చేశాడు. స్వాతి ముత్యం, ఇతని సీక్రెట్ ఇక్కడితో నువ్వు చదువుకున్న పొగరంతా దిగిపోతుంది. మమ్మీ ఏదో ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ పార్ట్ నాదే. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ డోర్ లాక్ పనిచేయదు. ఎవరు ఎవరు మాట్లాడరేంటి? ఏమండి, ఎవరు? ఎవరండి? ఏమండి? ఏమండి? ఏంటి జానకి? ఏం చేస్తున్నారు మీరు? చదువుకుంటున్నాను. మన గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందండి. అబ్బే, ఎవరు రాలేదు జానకి. కానీ నా పక్క నుంచి ఎవరో ఫోర్స్ గా వెళ్ళినట్టు అనిపించిందండి. ఏమండి, డోర్ పడట్లేదండి. పడట్లేదా? పడట్లేదు. తప్పుకో జానకి. పడిందా? పడట్లేదు జానకి. ఏమై ఉంటుందండి? ఏమో, పాడైపోయినట్టుంది. ఇందాక నేను మంచినీళ్ళకని వెళ్ళినప్పుడు డోర్ వేసే వెళ్ళాను కదా, అప్పుడు బాగానే ఉంది కదండి.
అంటే తర్వాత నేను తలుపు తోసుకొచ్చినప్పుడు పాడైపోయి ఉంటుంది. సర్లేండి. అవును, ఇంతకీ మీరు ఏం చదువుతున్నారు? వేమన నీతులు. ఓ, చదువుకోండి. మ్మ్. వెళ్ళండి. మ్మ్. నేను మీకు దూరంగా వెళ్తున్నానండి. రేపటి నుంచి నేను దుర్గ ఇంటికి వెళ్తాను. మళ్ళీ కొన్ని రోజుల వరకు నేను మీతో కలిసి ఉండలేను. కానీ తప్పదు. మీకోసం, మీ చదువు కోసం, సౌందర్య కోసం తప్పదు. వీళ్ళని కొరడాతో కొట్టడం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. ఆడదాన్ని టార్చర్ చేసి చంపాలని చూశారని కేసు పెడితే పోలీసులు వీళ్ళని చావగొట్టి నిజం కక్కిస్తారు. వీళ్ళు క్షమాపణలకి అర్హులు కారు. సౌందర్య, కానీ వాళ్ళు ఒట్టేసింది రుద్ర మీదమ్మా. ఏమి నన్నే కొరడాతో కొట్టిస్తావా? నీ జీవితాన్ని నా కాళ్ల కింద తొక్కిపెట్టిన నన్నే కొట్టే స్థాయా నీది? నువ్వు కొట్టించిన ఒక్కో దెబ్బకి నేను ఒక్కో రకమైన శిక్ష వేస్తాను నీకు. ఈరోజే ఆ శిక్షలకి శ్రీకారం చుట్టబోతున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, పన్ను చేయడం మనకు అలవాట్లేదు. వీళ్ళేమో కొరడ పట్టుకొని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటున్నారు. అబ్బా, అబ్బా, అసలే పనులు చేసి అలసిపోయింటే ఈ డబ్బులు ఇప్పుడే కింద పడిపోవాలా? రే సత్తి, చేతిలో ఏంట్రాది? జానకమ్మ గారికి పాలు తీసుకెళ్తున్నానండి. సరే, అవి కొంచెం పక్కన పెట్టి ఈ చిల్లర డబ్బులు ఏరిపెట్టరా. ఏంటో నోట్ల కట్టలున్న ఈ జేబులో చిల్లరొచ్చి పడింది. అంటే అయ్యగారు ఈ పాలు ఇవ్వాలి కదా. రే సత్తి, లక్ష్మీదేవి కింద పడితే అలా నిర్లక్ష్యంగా వదిలేకూడదురా. అవన్నీ ఏరి ఇచ్చేంతలో ఆ పాలేమి చల్లగా అయిపోవులే. రేయ్, పనులు చేసి నడుం పట్టేసిందిరా.
అవి కొంచెం వేరు పెట్టరా. అలాగే అయ్యా. అబ్బా. అదిగో అక్కడున్నాయి చూడు. ఇక్కడ ఇదిగో ఎక్కడో కాయను చూడు. ఏరుతున్నాయి గారు. ఏరా, పాలలో ఏమన్నా కలుపుతానని దూరంగా జరుపుతున్నావా? ఒక్కసారి మీ వల్ల దెబ్బ తిన్నాను, దెబ్బలు తిన్నాను. మళ్ళీ తినేంత బలం నాకు లేదయ్య గారు. అందుకే నా జాగ్రత్తలో నేనుండాలి కదా. ఒరే సత్తి, దాంట్లో ఏమన్నా కలపాలి అంటే డైరెక్ట్గా నీ కళ్ళ ముందే నీకు చెప్పే కలుపుతావురా. నీక్కూడా భయపడితే ఇంక మా బతుకులెందుకురా? మీరేమైనా కలిపితే ఈసారి అది నేనే తాగేస్తాను కానీ అది అమ్మగారికి ఇవ్వను. ఎందుకంటే నా ఒంట్లో చీము నెత్తురున్నాయండి. నీతిగల మనుషులతో మాటలు అనిపించుకోవడం కంటే చావడమే నయమనుకుంటాను నేను. సరేలేరా, మేము ఇక్కడేం కలపంలే గాని నువ్వేమన్నా కలిపేవా లేదా? కలిపానండి. అమ్మగారికి డాక్టర్ ఇచ్చిన పౌడర్ కలిపాను. కలిపిన వాడివి ఆ పౌడర్ అంతా బాగా కలిసేలా కలపాలి కదరా. చూడు కింద పౌడర్ ఎలా చెరిపోయిందో. ఇలా కలుపు. ఇదిగో సరే, నాకు అంత దూరంలో పెట్టావు కదా, వెళ్ళి ఆ 4 కాయిన్స్ వేరుకొనరా. అప్పుడు వెళ్ళి మీ అమ్మగారికి పాలు ఇవ్వచ్చు. సరే అయ్యా. ఈసారి నుండి చిల్లర వేరే జేబులో వేసుకోండి అయ్య గారు. సరే సర్లే, వెళ్ళి.
ఇప్పుడు మొదటి దెబ్బకి మొదటి శిక్ష పడుతుంది. మ్మ్. ఆ కళ్యాణ రాముడుగాడు పరుగు పరుగున బ్యాంకుకొచ్చి పెడతాడు సంతకాలు. అదే రంగా జానకిని తీసుకెళ్లి కట్టిపడేస్తాడు. అయినా జానకికి స్పృహ రాదు.